హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 6 o'clock రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఇక బాగి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగుతోంది మనోహరి. ఇంట్లోకి రా బాగి అని అనడంతో, నేను రాను మనోహరి, ఒకవేళ ఆయన పిలవకుండా నేను వస్తే ఆయన నన్ను ఏదైనా అంటే ఎలా అని అనడంతో ఇక మనోహరి పరుగెత్తి లోపలికి వెళ్ళి ఇక పిల్లలు అమర్ అక్కడ కూర్చొని ఉండగా, అమర్ పాగి వచ్చింది అని అనగా, అయితే రమ్మను అని కోపంగా అంటూ ఉంటాడు. అది కాదు అమర్, తను నువ్వేమైనా అంటావని భయపడుతోంది. నువ్వే వచ్చి తనని లోపలికి పిలువు అమర్ అని అనడంతో, నేనా, అస్సలు పిలవను, నేనైతే తన్ని నేనెందుకు పిలుస్తాను అని అంటూ ఉంటాడు అమర్. నువ్వే పిలవాలి అమర్, అయితే తన ఇష్టం రావడం రాకపోవడం అని కోపంగా అంటూ ఉండగా, వెంటనే మనోహరి, మన బుజ్జి తల్లి కోసమైనా ఆలోచించు అమర్, నువ్వు ఇదంతా పాప కోసమే చేస్తున్నావు కదా, ఒకసారి ఆలోచించు అని అనగా, ఇక కొద్దిసేపు ఆలోచించి, సరే పద నేనే పిలుస్తాను అని ఇక పిల్లలు అమర్ కలిసి గుమ్మం దగ్గరికి రాగానే ఇక అమర్ని చూసిన బాగి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇక బాగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమగా. అది చూసి అమర్ కళ్ళు అవతలికి తిప్పుకుంటూ, ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు. ఇక పిల్లలు అక్కడి నుంచి హాయ్ అని సైగ చేస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్ళు అంటే ఎవరిని పిలుస్తున్నావు అని అంటూ ఉండగా, నిన్నే, ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు అమర్. నాకు పేరు ఊరు లేదా, నా పేరు పెట్టి పిలిస్తేనే ఇంట్లోకి వెళ్తాను, ప్రేమగా పిలవాలి అని అనగా, ఇక వెంటనే అమర్, అమ్మ భాగుమతి, ఇంట్లోకి వెళ్ళు అని ప్రేమగా అంటూ ఉంటాడు. అది విని, సరే ఇలా పిలవాలి అని ఇక గుమ్మంలోకి అడుగుపెట్టి గ్లాసెస్ పెట్టుకొని మరీ బాగీ ఈజ్ బ్యాక్ అని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అమర్ తన వైపు బయట నుంచి చూస్తూ లోలో సంతోషపడుతూ ఉంటాడు. ఇన్నాళ్ళ తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టావు, నిన్ను చూడగానే హక్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ నువ్వు చేసిన పనికి లోలో కోపం వస్తుంది బాగి అని ఇక ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వెళ్ళి తన అక్క ఫోటో ముందల దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్క, నన్ను క్షమించు, అంతా నీకు తెలుసు నేను ఎందుకు వెళ్ళిపోయాను అని. ఇక నేను మళ్ళీ తిరిగి వచ్చాను, ఇదంతటికీ కారణం మనోహరి అని నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇకపై ఆ మనోహరి ఆట నేను కట్టి పెడతాను, తన వేలితోనే తన కంట్లో పొడిపిస్తాను, ఇక ఆయనను, మన ఆరు పాపని దగ్గర చేస్తాను అక్క అని అంటూ ఉంటుంది. నేను చేసే ఈ ప్రయత్నంలో నీ సహాయం, నీ దీవెనలు నాకు కావాలి అక్క అని ఇక అరుంధతి ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది బాగి. అలా దండం పెట్టుకుని వచ్చేసి పైకి వెళ్తూ ఉంటుంది. హలో, నువ్వు మాత్రం నా రూమ్లో ఉండడానికి వీల్లేదు అని అమర్ అంటూ ఉంటాడు. కేవలం నువ్వు ఈ 10 రోజులు ఉండడానికి వచ్చావు, నిన్ను నా భార్యగా మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయను, నీకు గెస్ట్ రూమ్ ఉంది, అందులో ఉండొచ్చు అని ఇక తనకి తాకేలా మనోహరితో చెప్పడంతో, మనోహరి, అవును బాగి, నువ్వు గెస్ట్ రూమ్లో అడ్జస్ట్ అవ్వు అని అనగా, సరే ఏం చేస్తాం, తప్పుతుందా అని అంటూ ఉండగా, పిల్లలు బాగి వెంటనే వెళ్తూ ఉండగా పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు అమర్. ఇక నలుగురి పిల్లల్ని వరుసగా నిలబెట్టి, మీకు గుర్తుంది కదా, ఆపరేషన్ బుజ్జి తల్లి, మన బుజ్జి తల్లి గురించి తన నోట్లో నుంచి రాబట్టాలి, తను ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎవరెవరిని కలుస్తుందో, తను ఎవరితో మాట్లాడుతుందో మనం అన్నీ తెలుసుకోవాలి, కేవలం మనం తనని యాక్సెప్ట్ చేసినట్టు మాత్రమే ఉండాలి, కానీ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్తూ ఉండగా, సరే డాడ్, మాకు అర్థమైంది డాడ్, తనని జస్ట్ మేము కేవలం మన బుజ్జి తల్లి గురించి తెలుసుకునేంత వరకే ఇంట్లోనే ఉండనిస్తున్నాం, తన కోసమే మనం ప్రేమగా నటిస్తున్నాం కదా డాడ్, మాకు ఇది అర్థమైంది అని పిల్లలంతా అనడంతో, ఎస్ గుడ్ అని పిల్లల్ని పైకి పంపిస్తూ ఉంటాడు. ఇంకా అంతలో రాజుగారు విజయమని తీసుకొని రావడం గమనించిన అమర్, ఏంటి రాజుగారు ఈ టైంలో వచ్చారు,
అని అడగ్గా, సార్ ఏమీ అనుకోకపోతే మీకొక విషయం చెప్తాను. మరోలా అనుకోకండి సార్ అని అనడంతో, ఇవాళ మార్నింగ్ మా మేడం క్యాంప్‌కెళ్ళింది సార్. అయితే మేడం లేకపోతే పాప అస్సలు నిద్రపోదు. ఇక తనని ఎంత ఓదార్చినా ఏడుస్తూనే ఉంది మేడం కావాలని. మేడమేమో ఓ 15 రోజులు క్యాంప్‌కు వెళ్తానని వెళ్ళింది. ఇక ఈ 15 రోజులు పిల్లలందరితో కలిసి ఉంటే తను చాలా సంతోషంగా ఉంటుందని తీసుకొచ్చాను సార్. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే నేను వెంటనే తీసుకెళ్ళిపోతాను అని అంటూ ఉండగా, చాచా నాకేమి ఇబ్బంది అలాంటిదేమీ లేదు. నాకు బుజ్జమ్మని చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది రాజుగారు. మీ మేడం వచ్చేంత వరకు బుజ్జి తల్లి నాతో పాటే బుజ్జమ్మ నాతో పాటే ఉంటూ ఉంటుంది. మీరు తన గురించి ఏమీ ఆలోచన కన్న కూతురిలా చూసుకుంటాను అని అంటూ ఉండగా రాజుగారు చాలా సంతోషపడతా ఉంటారు. ఇక హాయక్కలు, హాయ్ అన్నయ్యలు అనేసి ఇక లగేజీ తీసుకొని వెళ్తూ ఉండగా, ఇక అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మనోహరి చంబాతో ఇలా అంటూ ఉంటుంది, వామ్మో చంబా చూసావా దాని తెలివి, ముందు అది వచ్చి ఇక పాపను నెక్స్ట్ తీసుకుని వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అయినా బాగికి చాలా తెలివి ఉంది అని చంబా అనడంతో ఇక మనోహరి ఒక లుక్ ఇచ్చి చూస్తుంది. ఇక అంతటితో అక్కడి సీన్ కంప్లీట్ అవుతుంది. ఇక బాగిని చూసిన బుజ్జమ్మ ఇక అమర్ దగ్గరికి వెళ్ళి, ఈవిడ ఎవరు, ఈవిడెందుకు ఇక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. అంటే ఏమి తెలియనట్టు బుజ్జమ్మ అడుగుతూ ఉండడంతో ఇక అమర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు. తను తను ఎవరంటే అని అంటూ, తను మిస్సమ్మ అని అనడంతో, హో ఆ రోజు ఫోటోలో ఉన్న ఆవిడ ఈవిడేనా అంటూ ఉంటుంది. హాయ్ మిస్సమ్మ అని అనడంతో, హాయ్ ఎవరండి ఈవిడ అని అనడంతో, ఆ పాప నాకు చాలా దగ్గరి వ్యక్తి, నాకు కావలసిన అమ్మాయి. ఇక చెప్పాలంటే నా కన్న కూతురు అనగా వెంటనే ఇక బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక నీ కూతురు కాక చెప్పకముందే మీ కూతురు అని అంటున్నారు. మీరు ఎంత మంచి మనసండి. అందుకేనేమో ఈ మంచితనాన్ని చూసి మళ్ళీ మళ్ళీ మీతో ప్రేమలో పడుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బుజ్జికి అన్నీ తెలుసు కాబట్టి ఇక లోలో ఈవిడ్ని నేను ఏమని పిలవాలండి అని అమర్ని అడగ్గా, ఇక అక్క అన్నయ్యలు ఏమని పిలుస్తారో నేను కూడా అలానే పిలవాలా అండి అని అమర్ని అడుగుతూ ఉంటుంది. అవును తల్లి, ఎలా పిలవాలి అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు పిలువు, కానీ తను మన ఇంటికి వచ్చిన గెస్ట్ మాత్రమే అని అంటూ ఉంటాడు అమర్. అది విన్న బుజ్జమ్మ, నాకు ఆవిడ్ని అమ్మ అని పిలవాలని ఉందండి, అమ్మ అని పిలవనా అని అడగడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, తనని అమ్మ అని పిలుస్తావా, ఎందుకు బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటాడు అమర్. కాదండి, సేమ్ తను మా అమ్మలానే ఉంది, అందుకే నాకు మిస్సమ్మ అనే దానికంటే అమ్మ అంటేనే ఎక్కువగా నచ్చుతుంది, ఆ పదాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతానండి అని అమర్తో చెప్పడంతో అమర్ ఇక నీ ఇష్టం అని అంటూ ఉంటాడు. వెంటనే మిస్సమ్మ కూడా, అమ్మ బుజ్జమ్మ, నువ్వు మాత్రం ఖచ్చితంగా నన్ను అమ్మ అని పిలవచ్చు, నాకు అలాంటి మొహమాటాలు ఏమీ లేవు అని అనడంతో, థ్యాంక్ యూ అమ్మా అని వెంటనే అంటూ ఉంటుంది. అమర్ని నాన్న అని పిలవడంతో ఇక అమర్ వెంటనే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మీరు భార్యాభర్తలు కదా, అందుకే ఆవిడ్ని అమ్మ అన్నప్పుడు నిన్ను నాన్న అనడం తప్పు లేదు కదా అండి అని అనడంతో ఇక దగ్గరికి తీసుకొని ఇక ముద్దులు పెడుతూ ఉంటాడు అమర్. అవును తల్లి, తప్పేమీ లేదు,
నన్ను నాన్న అని పిలువు, తనని కూడా అమ్మ అని పిలువు అని అనడంతో ఇక ఇదంతా మనోహరి షాకింగ్గా చూస్తూనే ఉంటుంది. ఏంటి చాంబా, నేనొకటి జరుగుతుందని ఊహిస్తే ఇక్కడ మరొకటి జరుగుతుందేంటి అని అనడంతో, నేను చెప్పాను కదని ఇదంతా పెద్ద నాటకమని మనోహరి, నేను చెప్పేది విను అని అనడంతో ఇక వెంటనే పక్కకి తీసుకొచ్చి ఇక బాగిని ఇలా అంటూ ఉంటుంది మనోహరి. ఏంటి ఇదంతా, ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయ్యావా బాగి అని అనడంతో, లేదు నేను ఫిక్స్ అయ్యేదాన్నైతే పాపని తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని కదా మనోహరి. ఆయన్ని నిన్ను కలపాలని వస్తే నన్నే అవమానిస్తున్నావు కదా. సరేలే, నన్ను నమ్మకపోతే నమ్మకపోయావు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనడంతో, అలా కాదు మరి తన ఎందుకు అమ్మ నాన్న పిలుస్తానని అంటే ఓకే అని చెప్తున్నావు ఎందుకు అంటే, పాప సంతోషం కోసం. ఒకవేళ ఈ 10 రోజులలో తను సడన్గా అమ్మ అందంటే అమర్కి అండ్ ఐ మీన్ ఆయనకి డౌట్ వస్తుంది మనోహరి. అందుకే పాపకు ముందే చెప్పాను ఇలా పిలవాలి అనేసి అని అనడంతో, ఓహో అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేనేమి ఉండను మనోహరి, 10 రోజుల్లో నిన్ను ఆయన్ని కలిపి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఏ పని చేసినా నీ మంచి కోసమే చేస్తాను మనోహరి అని ఇక మనోహర్ని ఉబ్బిస్తూ ఉంటుంది బాగి. సరే బాగి అని అంటూ ఉంటుంది. ఇక పిల్లలు తను లోపలికి వెళ్ళి ఇక బుజ్జమ్మని కూడా తీసుకుని వెళ్తుంది. లోపలికి వెళ్ళిన బుజ్జమ్మ లోపలికి వెళ్ళి అక్క అన్నయ్యలకి హాయ్ చెప్పి, ఇక్కడ జరిగిందంతా నన్ను అమ్మ అని పిలవమని చెప్పాడు మీ డాడీ అని అనడంతో పిల్లలంతా షాక్ అవుతూ ఉంటారు. నిజమా మిస్ అమ్మ, పాపని అంటే మన బుజ్జి తల్లిని అమ్మ అని పిలవమని చెప్పాడా అని అనడంతో, అవును అమ్మో, నిజమే అది. ఇక బుజ్జమ్మను కూడా అమ్మ అని పిలుస్తుంది. ఇక్కడ ఆయనకి మీ చెల్లి నిజమైన బుజ్జి తల్లి అని తెలియకపోవచ్చు, కానీ ఆ దేవుడు ఆడించే ఆటలో అందరినీ ఒకే దగ్గర ఉంచాడు తల్లి అని చెప్పడంతో ఇక పిల్లలంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్ము ఇలా అంటూ ఉంటుంది, పిసమ్మ నువ్వు ఏం చేస్తావో తెలీదు, కానీ ఈ 10 రోజుల టైంలో డాడీ మనసు మారేలా చూడు, డాడీ నిన్ను ఇక్కడే ఉంచేలా చూడు మిస్సమ్మ. ఎందుకంటే మేము చెల్లి లేకుండా అసలు ఉండలేము అని అనడంతో, అమ్ము, అంజు, ఆకాష్, ఆనంద్ మీరు మీ డాడీ చెప్పింది ఫాలో అవ్వండి. మనం అందరం కలిసిపోయినట్టు కూడా మీ డాడీకి తెలియకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ 10 రోజుల టైంలో ఆ మనోహర్కి చుక్కలు చూపించి అసలు నిజం బయట పెడతాను. ఈ 10 రోజుల గడువులో అసలు మనోహరి గురించి నిజాలు బయటికి తీస్తాను. మీరు ఏమీ టెన్షన్ పడొద్దు, మీరు మీ చెల్లితో ఆనందంగా గడపండి అని అనడంతో, అమ్మ నేను ఈరోజు అక్క వాళ్ళ దగ్గరనే పడుకుంటాను అని అంటూ ఉంటుంది. సరే తల్లి, మీరు 5గురు ఒకే దగ్గర పడుకోండి అని వాళ్ళందరికీ బెడ్షీట్ కప్పి ఇక బాగి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇన్నాళ్ళకలా నెరవేరింది. నేను చేసిన తప్పు వలన వాళ్ళ అక్క అన్నయ్యల్ని చాలా మిస్ అయింది బుజ్జమ్మ అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళు పడుకొని పోయాక అసలు ఆట మొదలు పెడదామనేసి ఇక తన గదిలో అమర్ కిటికీ వైపు నుంచి బయటికి చూస్తూ, వచ్చి ఇంతసేపు అవుతుంది, కనీసం నా దగ్గరికి కూడా రాలేదు అని లోలో అనుకుంటూ ఉంటాడు. అయినా ఈ మిస్సమ్మకి చాలా పొగరు. ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన కనీసం మొగుడిని పట్టించుకోవాలన్న ఇది కూడా లేదు అని అనుకుంటూ అద్దంలోకి చూసుకుంటూ ఉంటాడు అమర్. రే అమర్, నీకు ఏమైంది అసలు, ఏం ఆలోచిస్తున్నావు, అసలు తను ఎందుకు వచ్చింది, నువ్వు తనని ఎందుకు దగ్గర కావాలని కోరుకుంటున్నావు, నెవర్, కనీసం కలలో కూడా తను దగ్గరికి రావాలని కోరుకోవద్దు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ 10 రోజులు తను ఒకవేళ నిన్ను టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్ కావద్దు అని అనుకుంటూ ఉంటాడు చాలా ఫన్నీగా. అంతలో బాగి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి బెడ్పై పడుకుంటూ ఉంటుంది. హే మెంటల్,
ఏంటి నా రూమ్లోకి వచ్చి పడుకున్నావు? నేను చెప్పాను కదా ముందే నా రూమ్లోకి రావద్దు, నా భార్య యాక్సెప్ట్ చేయను అని అనడంతో అది కాదండి అని వెనక నుంచి వచ్చి పట్టుకుంటుంది బాగి. బాగి స్పర్శ తాకగానే అమర్ ఒళ్ళంతా పులకించిపోతుంది. ఇక ఒక్క సెకండ్ అలానే ఉండిపోతాడు అమర్. ఇక వెంటనే దూరం నెట్టేసి, ఏంటి మెంటల్ నన్ను పట్టుకున్నావు, నేను భార్యగా యాక్సెప్ట్ చేయను అని అంటూ ఉండగా, నేను నా రూమ్లో ఏసీ పనిచేయట్లేదండి, అందుకే వచ్చి మీ గదిలో పడుకున్నాను. కోర్స్ ఇది మన గది, కాకపోతే మీరు కోపంగా ఉన్నారు కాబట్టి మీ గది అని అంటున్నాను. నేను మీ గదిలో పడుకుంటానండి అని అనడంతో, అస్సలు వద్దు, నెవర్, వెళ్ళు అని అనడంతో, సరేలే అయితే బుజ్జి తల్లి గురించి ఏ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదనుకుంటా, నేను వెళ్తున్నాను అనగా ఇక వెంటనే చేతులు అడ్డుపెట్టి ఆపుతాడు. వద్దు, ఇక్కడే పడుకో, ఇక్కడే పడుకో, నా పక్కనే పడుకో అని అనడంతో, సరే అండి అని ఇక వచ్చి పడుకుంటూ ఉంటుంది. అమర్ మాత్రం సోఫాలో కూర్చుంటూ ఉంటాడు. ఎందుకండి మీరు సోఫాలో కూర్చున్నారు, మీరు కూడా వచ్చి ఇక్కడ పడుకోండి అని అనడంతో, నాకేమీ అవసరం లేదు, నువ్వు పడుకో అని చెప్తూ ఉంటాడు. ఇక అయితే మీకు బుజ్జి తల్లి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటా, నా వల్ల మీరెందుకు ఇబ్బంది పడతారు అని వెళ్ళిపోతూ ఉంటే, వద్దు, నేను వచ్చి కూడా అక్కడే పడుకుంటాను అని బెడ్ ఇవతలి వైపు అమర్, అవతలి వైపు బాగి పడుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. వెంటనే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎన్ని రోజులైంది బాగి నిన్ను చూడక, కళ్ళారా చూడాలని అనిపిస్తుంది అని ఇక తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు చేసిన మోసం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. 5 ఏళ్ల తర్వాత వచ్చి ఒక్క నైట్లోనే నేను మారిపోవాలని కోరుకుంటున్నావా? అది జరగదు. 5 ఏళ్ళు నేను ఎంత నరకం చూశానో నీకు ఆ బాధ తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు అమర్‌లోలో. ఇక ఏంటండి కన్నార్పకుండా చూస్తున్నారు, దగ్గరికి రమ్మంటారా అని అనడంతో, ఏయ్ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు, నేను నీ వైపేమీ చూడడం లేదు అని అంటూ ఉంటాడు అమర్. వెంటనే బాగి అని మూతి తిప్పుకొని అవతలి వైపు మళ్ళుతోంది. ఇక ఆ రోజు అలా నవ్వుతూ వెనక్కి తిరిగి పడుకుంటూ ఉంటుంది. అమర్ మాత్రం ఇక ఆలోచిస్తూనే నిద్రపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవ్వడంతో ఇక గదిలో నుంచి బాగి ఆవలిస్తూ బయటికి వెళ్ళడంతో అది చూసిన చాంబ వెళ్ళి, మనోహరి, మనోహరి, నీ కొంప మునిగింది మనోహరి, నువ్వు ఏదైతే అనుకున్నావో అది అంతా బూడిదలో పోసిన పన్నీరైంది మనోహరి, ఇక ఏమైంది చాంబ చెప్పు, ముందు చెప్పాక ఇలా అరువు అని అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, ఆ బాగి సార్ గదిలో నుంచి బయటికి వచ్చింది. ఆ నైట్ అంతా ఆ అమర్ సార్ పక్కనే తను పడుకుందంటావా ఆ మనోహరి అని అనడంతో, పద చంబ చూద్దాం పద అని వెళ్తూ ఉండగా ఇక బాగి బయటికి వస్తూనే ఉంటుంది. ఇక అది చూసిన మనోహరి, బాగి ఏం చేస్తున్నావు, అసలు నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు అని అనడంతో, ఏమైంది మనోహరి ఇప్పుడు, నేను కేవలం జస్ట్ నాకు ఏసీ నా రూమ్లో పనిచేయకపోవడంతో దీంట్లోకి వచ్చాను అంతే, అంత మాత్రానికి ఏదో జరిగిందని ఊహించుకుంటున్నావా మనోహరి అని అనడంతో, ఓ నైట్ అంతా మీ ఇద్దరు ఆ రూమ్లోనే ఉన్నారా అని అనడంతో, అవును అదే రూమ్లో ఉన్నాం, కానీ ఆయనకి చాలా కోపం తెప్పించాను మనోహరి, చాలా కోప్పడ్డారు నా పైన, నేను నేను వచ్చిన పని కానిస్తున్నాను మనోహరి, ఆయనకు నాపై చికాకు తెప్పిస్తూనే ఉన్నాను, నువ్వే అపార్థం చేసుకుంటున్నావు నన్ను అని అనడంతో, అదేమీ లేదు బాగి, ఒకేసారి రూమ్లో నుంచి రావడంతో ఇక ఈ చాంబా చెప్పింది అనడంతో, చాంబా ఎవరు అని వెంటనే బాగి అంటూ ఉంటుంది. అదే అదే యాదమ్మ అని అంటూ ఉంటుంది మనోహరి. మనోహరి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, ఈ యాదమ్మ ఎందుకు ప్రతిసారి నీ వెంటే తిరుగుతుంది, అయినా ఈ యాదమ్మ పని పట్టాలి మనోహరి అని యాదమ్మ వైపు చూస్తూనే ఉంటుంది. అమ్మ, నీ గురించి అంత తొందరగా వదిలేస్తాని అని అనుకుంటున్నావు కదా, నీతోని మాట్లాడేది చాలా ఉంది యాదమ్మ, ఈ
యాదమ్మ మాటలని నన్ను అనుమానించొద్దు మనోహరి అని బదులు పెట్టుకుంటూ ఉంటుంది బాగి. అదేమీ లేదు బాగి, నేను ఈ యాదమ్మ మాటలు ఏమీ వినలేదు. సడన్గా అలా చూసేసరికి నిన్ను అడిగేశాను బాగి, సారీ అని అంటూ ఉంటుంది. ఇక నీ సంగతి దాని సంగతి చెప్తానే అని బాగి లోలో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి ఆట మొదలైపోతున్నాను, ఇక నిన్ను కాపాడేవారు ఎవరు లేరు అని అనుకుంటూ ఉంటుంది బాగి. అంతటితో రివ్యూ కంప్లీట్ అవుతుంది. ఇక ఏం జరగబోతుంది, ఎలా ఈ స్టోరీ ముందుకెళ్ళబోతుంది అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. ఇక అమర్ బాగి కలుస్తారా లేదా అనేసి కూడా ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.